నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. సో, ఈ రోజు నుంచి డీఎస్సీ అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌ని ప్రారంభించినటువంటి కొత్త బ్యాచ్‌ని స్టార్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో, ఈ కొత్త బ్యాచ్‌లో చేరినటువంటి అభ్యర్థులు ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేటువంటిది కొంచెం క్లియర్‌గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో, ముందుగా మీరు నవచైతన్య కాంపిటీషన్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యాప్ ఉంది కదా! ఎన్‌సీ ఎగ్జామ్స్ యాప్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో, ఎన్‌సీ ఎగ్జామ్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో, ఇందులో మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కాబట్టి రాయాల్సింది ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ సెక్షన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు సైడ్ బార్‌లో ఈ విధంగా ఏపీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది. సో, ఈ ఏపీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్‌లోకైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో, సైడ్ బార్‌లో ఉన్నటువంటి ఏపీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్‌లో కానీ, లేదంటే మెయిన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్. సో, మెయిన్ స్క్రీన్ మీద ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది కదా! సో, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా స్క్రీన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో, స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాతే ఎవరైతే లాగిన్ అయ్యి ఉంటారో, లాగిన్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధంగా హాయ్ రమేష్ బాబు వెస్ట్ గోదావరి వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ అని చెప్పి ఈ విధంగా మనకి పేరుతో పలకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది యాప్. సో, ఈ విధంగా పేరుతో పలకరిస్తోంది అంటే ఖచ్చితంగా మనం లాగిన్ అయ్యి ఉన్నాము అని చెప్పి నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ ఈ విధంగా పేరు చూపించట్లేదు అంటే అది ఏం చేస్తుంది అంటే మీ మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటువంటి సందర్భంలో చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఆ +91 డిఫాల్ట్‌గా అది వచ్చినటువంటి నెంబర్‌ని ఎంటర్ చేస్తూ ఉంటారు. సో, +91 అవసరం లేదు. సో, మన ఇండియాలో 10 అంకెల మొబైల్ నెంబర్‌లను యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం 10 అంకెల మొబైల్ నెంబర్‌ని మాత్రం మనం యాప్‌లో ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో, 10 అంకెల మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఓటీపీ వస్తుంది మొబైల్‌కి వాట్సాప్ రూపంలో. సో, ఈ వచ్చినటువంటి ఓటీపీలో ఉన్నటువంటి 6 అంకెల సంఖ్యని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు లాగిన్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఈ విధంగానే హాయ్ రమేష్ బాబు హాయ్ మీ నేమ్‌తో ఈ విధంగా పలకరించడం జరుగుతుంది అనమాట. సో, ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనేటువంటి ఒక సెక్షన్ కనిపిస్తుంది. దాని కింద వచ్చేసి అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్ కనిపిస్తుంది. సో, పర్చేజ్డ్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్‌లో ఉంది అన్నట్లయితే పర్చేజ్డ్ ప్యాకేజెస్ సెక్షన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ రెడ్ కలర్‌లో బై నౌ చూపిస్తోంది ఏంటి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు లేదా పేమెంట్ అవ్వలేదు అనేటువంటి అవైలబుల్ ప్యాకేజెస్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇందులో మనం పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్‌లో మనం ఏదైతే కొనుగోలు చేసామో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ లిస్టులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మీరు ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే ముందుగా మీరు ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైమ్ టేబుల్‌ని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక చిన్న పాయింట్ మీరు గమనించాల్సింది ఇక్కడ మనం డివిజనల్ గ్రాండ్ టెస్ట్‌లకి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్‌ని స్టార్ట్ చేసాము. అలాగే సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్‌ని స్టార్ట్ చేసాము. అలాగే చాప్టర్ వైస్ ఎగ్జామ్స్‌కి సంబంధించి కొత్త బ్యాచ్‌లను స్టార్ట్ చేసాము. సో, ఏ ఎగ్జామ్స్ ఈ లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ మొత్తం అన్ని ఎగ్జామ్స్ యాక్టివ్‌గానే ఉంటాయి. సో, వీటిలో ఏం రాయాలి అనేటువంటిది వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న మనం ఒక వీడియోలో వివరించడం జరిగింది. జస్ట్ క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇప్పటికే సిలబస్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేసామో ఇంక మేము చదవాల్సింది ఏం లేదు జస్ట్ రివిజన్ చేసుకోవడమే అనుకుంటారో వాళ్ళు డివిజనల్ గ్రాండ్ టెస్ట్‌లని రాసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సో, డివిజనల్ గ్రాండ్ టెస్ట్‌లకి సంబంధించి ఈ విధంగా స్టార్టింగ్‌లోనే మనకి ప్యాకేజ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో, ఈ డివిజనల్ గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి రాసుకోవడం మంచిది. అలా కాకుండా ఇదే బిగినర్ మేము చదివాం గానీ ఒక సిస్టమాటిక్‌గా చదవలేదు. ఇప్పుడు మళ్ళా ఒకసారి రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు అని చెప్పి అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ అనేటువంటి వాటితో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కొన్ని చాప్టర్లు చదువుకోవడము, ఆ చాప్టర్ల మీద ప్రతి చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ రాసుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. ఇవి 2 కాకుండా సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా మనం ఇవ్వడం జరిగింది. సో, ఇది ఎవరైతే మిడిల్‌లో ఉంటారో అటు చదివాను ఇటేమో అలా అని చెప్పి రివిజన్‌కి వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తంగా మీరు ఏదో ఒకటి ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది ఇందాక నేను చెప్పినటువంటి భావనల ప్రకారం మీరు ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో, మొత్తానికి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు షెడ్యూల్ చూడాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూడాలి అన్నట్లయితే ఈ పక్కన మనకి సిలబస్ అనేటువంటి ప్రతిదానికి కూడా మీరు గమనించినట్లయితే సిలబస్ అనేటువంటి ఒక సెక్షన్ కనిపిస్తోంది. సో, ఇందులో ఏ ఎగ్జామ్ ఏ సిలబస్ మీద ఉంటుంది అనేటువంటిది క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు సిలబస్ అనేటువంటి సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రీసెంట్ సిలబస్ షీట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో, రీసెంట్ సిలబస్ షీట్ అనేటువంటిది ఓపెన్ అయిన తర్వాత ఈ సిలబస్ షీట్‌లో మనము ఏ బ్యాచ్‌లో ఉన్నాము అనేటువంటిది క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఈ జనరల్‌గా ఏంటంటే పాత బ్యాచ్‌లకు సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అనేటువంటిది కనిపించదు. పాత బ్యాచ్‌ల వాళ్ళు ఈ షెడ్యూల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సో, ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డే 1 ఇక్కడ డేట్లు అనేటువంటివి పక్కన పెట్టేసేయండి. డేట్ల గురించి ఆలోచించొద్దు. డే 1, డే 2, డే 3 ఈ విధంగా మనకి డేస్ అనేటువంటివి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. సో, గమనించినట్లయితే ఇదిగో ఈ విధంగా డే
డే 1, డే 2, డే 3 ఈ విధంగా డేస్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కదా! సో వీటిని ప్రామాణికంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 గనక ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, డే 1 గనక చూసినట్లయితే మనకి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ 1 యాక్టివేట్ అవుతుందట. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ పీఐఈలో ఇది సైకాలజీ ఏంటి, తెలుగు ఏంటి, తెలుగు మెథడాలజీ ఏంటి, అలాగే ఇంగ్లీష్ కంటెంట్ ఏంటి, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడాలజీ, సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ. మొత్తంగా ఇది డివిజనల్ గ్రాండ్ టెస్ట్ కదా! మొత్తం చదివేసాము అనుకునే వాళ్ళ కోసం ఇది. చదివేసాము అనుకునే వాళ్ళు ఈ రోజు మొత్తం మీద సాయంత్రం లోపు ఈ మొత్తం సిలబస్‌ని కవర్ చేసిన తర్వాత ఈ మొత్తం సిలబస్ మీద పట్టొచ్చింది అని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు ఎగ్జామ్ రాసుకోవడం మంచిది. సో ఈ విధంగా ముందు సిలబస్ షీట్‌ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది క్లియర్‌గా మనకి సిలబస్ షీట్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సిలబస్ షీట్‌కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఏదైనా కూడా ఏ ప్యాకేజ్ అయినా కూడా ఈవెన్ ఇందాక అనుకున్నటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ షీట్‌ని కూడా మనం ఈ విధంగా పక్కన ఉన్నటువంటి సిలబస్ అనేటువంటి వాటిని ఆధారంగా చేసుకొని డౌన్‌లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు ఎక్కువ మంది ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ షీట్ ఇది యాక్చువల్‌గా ఓపెన్ అవ్వట్లేదు. సో మొత్తానికి ఓపెన్ అయిన తర్వాత మనకి డే వైజ్ ప్లానింగ్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సో మీ మొబైల్‌లో ఓపెన్ అవుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంది ఈ విధంగా మీకు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనేటువంటిది తెలిసినట్లయితే ఒకసారి నాకు వాట్సాప్‌లో కనుక ఇలా సిలబస్ షీట్ కావాలి అని చెప్పి పంపించినట్లయితే సరిపోతుంది. సో మొత్తంగా ఈ విధంగా మీకు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది కదా! సో ఎగ్జామ్స్ లిస్ట్ కనిపించిన తర్వాత మీరు చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి ఈ సిలబస్ షీట్ అంతా కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సిలబస్ షీట్‌లో ఈరోజు ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ సిలబస్ అంతా కూడా చదువుకున్న తర్వాత అప్పుడు గో టు ఎగ్జామ్స్ లిస్ట్‌లోకి వెళ్ళాలి. మీరు ఏ ప్యాకేజ్ రాయాలనుకుంటున్నారో ఆ ప్యాకేజ్‌కి సంబంధించిన గో టు ఎగ్జామ్స్ లిస్ట్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డే వైజ్ ప్లానింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో డే 1 నుంచి మనం 40 డేస్ ప్లానింగ్ కాబట్టి డే 40 వరకు కనిపిస్తుంది. కొద్దిమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా డే 60 వరకు కూడా కనిపిస్తుంది. ఇది ఈరోజు సాయంత్రం లోపు సెటరేట్ అవుతుంది. సో మొత్తంగా అందరికీ కూడా డే 40 వరకు 40 డేస్ ప్లానింగ్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ విధంగా డే 1 నుంచి డే 40 వరకు ఈ విధంగా ఫోల్డర్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఏ ఫోల్డర్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఉంది అనుకున్నట్లయితే డే 1లో ఏం ఎగ్జామ్స్ ఉన్నాయో చూడాలి అనుకున్నట్లయితే ఈ పక్కన కనిపించేటువంటి యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు డే 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమున్నాయి అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈ విధంగా డే 1, డే 2 ఎగ్జామ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! సో ఇక్కడ మీరు చూసినట్లయితే జీకే 1 ఎగ్జామ్ అనేది విల్ అప్డేట్ ఎట్ ఏప్రిల్ 24, 2025 9 గంటలకు ఓపెన్ అవుతుంది. సో ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఉదయం 9 గంటలకల్లా అప్డేట్ చేసేస్తాము. ఉదయం 9 గంటలకల్లా అన్ని ఎగ్జామ్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేస్తాయి, లింక్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చినటువంటి ఎగ్జామ్‌ని మీరు మీకు నచ్చిన టైంలో రాసుకోవచ్చు. కరెక్ట్‌గా ఈ టైంకే రాయాలనేటువంటి నిబంధన ఏం పెట్టలేదు. ఏ టైంలో అయినా రాసుకోవచ్చు. ఇది కారణం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్‌తో చదువుతూ ఉంటారు. కొంతమంది వేగంగా చదవగలుగుతారు. కొంతమంది స్లోగా చదువుతారు. కొంతమంది ఒకే సబ్జెక్ట్ ముందు చదువుదాం అనుకుంటారు. ఇంకొంతమంది ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా ముందు చదువుదాం అనుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా చక్కగా అన్ని ఎగ్జామ్స్‌ని కూడా 9 గంటలకల్లా ఓపెన్ చేసేస్తాము. 9 గంటలకల్లా ఓపెన్ అయినటువంటి ఈ ఎగ్జామ్స్‌ని మీరు అదే రోజు రాయాలనే నిబంధన కూడా ఏం లేదు. ఒకవేళ ఆ రోజు మీరు రాయలేకపోయినట్లయితే నెక్స్ట్ డే అయినా సరే మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా వన్స్ మీకు యాక్టివేట్ అయినటువంటి ఎగ్జామ్స్ మీకు డిఎస్సి పరీక్ష ముగిసే వరకు ఫైనల్ ఎగ్జామ్ అంటాం కదా! సో ఫైనల్ డిఎస్సి పరీక్ష ఎప్పుడు జరిగినా ఈ డిఎస్సి పరీక్ష ముగిసే వరకు కూడా మీకు యాక్టివ్‌గానే ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక వేరే గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించి అటెంప్ట్ ఏ విధంగా చేయాలి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక చూపించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మీకు యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటే ఈ ఎగ్జామ్ ముందు ఇంతకుముందు విల్ అప్డేట్ అని కనిపించింది కదా! సో విల్ అప్డేట్‌కి బదులుగా ఇప్పుడు మీకు కనిపిస్తోంది అటెంప్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా విల్ అప్డేట్ అనేటువంటి దానికి బదులుగా అటెంప్ట్ అనేటువంటిది కనిపించింది అంటే మీకు ఎగ్జాము అప్డేట్ అయ్యింది. ఎగ్జామ్ రాసుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అనుకోవాలి. సో మొత్తంగా మీరు ఎగ్జామ్ ఈ విధంగా అటెంప్ట్ బటన్ కనిపించింది అన్నట్లయితే వెంటనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఈ సూచనలన్నీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ 1, 2 సందర్భాల్లో ఖచ్చితంగా చదవండి. సో చదివిన తర్వాత మీకు అర్థమవుతాయి కాబట్టి ఇంకా ఆ తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సో మొదట 1, 2 సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా చదవండి. అలాగే ఇందులో డ్యూరేషన్ అలాగే ఎగ్జామ్ ఎన్ని అటెంప్ట్స్ ఉంది, మీరు ఇంకా ఎన్ని అటెంప్ట్స్ మిగిలి ఉన్నాయి. మొత్తంగా ప్రతి ఎగ్జామ్‌ని మనం 5 సార్లు రాసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో అలాగే మినిమం పర్సెంటేజ్ ఎంత రావాలి అనేటువంటిది కూడా ఇది మనం 60% వస్తేనే పాస్ మార్క్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ మన క్వాలిఫైయింగ్ మార్క్ 60% ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రోత్సాహం లాభించాలి అన్నట్లాంటి 60% ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తంగా ఈ విధంగా చూసిన తర్వాత స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసాము అన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా స్క్రీన్ మీద మీకు బిట్స్ చూపించబడతాయి. ఆ బిట్స్‌కి సంబంధించి 4 ఆప్షన్స్ చూపించబడతాయి. అలాగే పైన మీకు సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా ముందు రాయాలి అనుకున్నట్లయితే మీరు నచ్చినటువంటి సబ్జెక్ట్‌ని ముందు సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అలాగే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ముందు రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు.
సో ప్రతి బిట్‌కి ఈ విధంగా క్వెషన్‌ని సెలెక్ట్ చేసుకుంటూ, క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మొత్తంగా ఏ ఎగ్జామ్‌కొచ్చేసరికి మనకి ఒక్కొక్క బిట్‌కి ఒక్కొక్క నిమిషం ఉండేలాగా 25 బిట్స్‌తో కూడినటువంటి ఎగ్జామ్ అయితే 25 నిమిషాలు. అలాగే 160 బిట్స్‌తో కూడినటువంటి ఎగ్జామ్ అయితే 160 మినిట్స్ అనేటువంటివి ఉంటాయి. సో మొత్తంగా మీకు స్క్రీన్ మీద మీకు టైం అనేటువంటిది ఈ కార్నర్‌లో ఈ విధంగా టైం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అలాగే నైట్ మోడ్ యాక్టివేట్ చేసుకోవాలి అన్నట్లయితే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లుగా ఏదైనా సబ్జెక్ట్ మార్చుకోవాలి అన్నట్లయితే ముందు నేను జీకే రాయను లేదా ఇంకేదైనా సబ్జెక్ట్ రాస్తాను అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అలాగే క్రింది భాగంలో చూసినట్లయితే మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ గానీ, అలాగే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి వెళ్ళడానికి ఆప్షన్స్ గానీ, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి క్వెషన్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఏదైనా క్వెషన్‌కి జంప్ అవ్వాలి అన్నట్లయితే ఆ క్వెషన్ నంబర్ మీద క్లిక్ చేసి ఆ క్వెషన్‌కి జంప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తంగా ఈ విధంగా మనకి ఎగ్జామ్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. మొత్తంగా ఈ ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు మీరు పెట్టే కొద్దీ ఈ విధంగా గ్రీన్ కలర్‌లో మారుతూ ఉంటాయన్నమాట. సో పెట్టినటువంటి ఏదైతే ఆన్సర్ గుర్తించలేదో అవన్నీ కూడా బ్లాక్ కలర్‌లో ఉంటాయి. సో మొత్తంగా అన్ని బిట్స్‌కి ఆన్సర్ గుర్తించిన తర్వాత మీరేం చేయాలంటే లాస్ట్‌లో ఉన్నటువంటి సబ్మిట్ ఎగ్జామ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాలి. మరొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒకసారి మీరు ఎన్ని అటెంప్ట్ చేశారనేది చూపిస్తుంది. ఎంత టైం స్పెండ్ చేశారో చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి అంతా అయిపోయింది ఎగ్జామ్ ఖచ్చితంగా సబ్మిట్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయితే మళ్ళీ ఒకసారి సబ్మిట్ ఎగ్జామ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. రిజల్ట్ జనరేట్ అవ్వడానికి కొన్ని క్షణాలే పడుతుంది. మళ్ళా మనం ఏదో రిజల్ట్ ఇవ్వడము, తర్వాత ఎప్పుడో చూసుకోవడము అనేటువంటిది కాదు. మీకు వెంటనే స్కోర్ బోర్డ్ అనేటువంటిది, వెంటనే ర్యాంక్ షీట్ అనేటువంటిది మొత్తం అంతా ఏ టు జెడ్ వివరాలన్నీ కూడా మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో 4 సెక్షన్లు కనిపిస్తున్నాయి. సో మొదటి సెక్షన్‌లో వచ్చేసి ఈ స్కోర్ అండ్ ర్యాంక్ అనేది కనిపిస్తుంది. సో మీ పేరు గానీ, ఎగ్జామ్ నేమ్ గానీ, మార్క్స్ ఎన్నొచ్చాయి, పర్సెంటేజ్ ఎంతొచ్చింది, ర్యాంక్ ఎంత. ర్యాంక్ విషయానికి వచ్చినట్లయితే ర్యాంక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. మనం ఈ ఎగ్జామ్‌ని ఫస్ట్ టైం రాసినప్పుడు మనకి ఎన్ని మార్కులు వచ్చినాయో కేవలం దాన్ని మాత్రమే ర్యాంక్ విషయంలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రెండోసారి రాస్తున్నాము అంటే ఆల్రెడీ పేపర్ తెలుసు కాబట్టి రెండోసారి, మూడోసారి రాసేటువంటి రాతల్ని మనం పట్టించుకోము. మొదటిసారి ఎన్ని మార్కులు వచ్చినాయనేది మాత్రమే ర్యాంక్ షీట్‌లో చూపించడం జరుగుతుంది. అలాగే 35% కంటే అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ర్యాంక్ షీట్‌లో చూపించడం జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ ర్యాంక్ చూపించడం జరుగుతుంది. సో టైమ్ స్పెండ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఏదైనా గ్రాండ్ టెస్ట్‌లు లాంటివి రాసినట్లయితే మీకు వివిధ సబ్జెక్టులన్నీ కూడా ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్‌లో మనం వీక్‌గా ఉన్నాము, ఏ సబ్జెక్ట్‌లో మనం బెటర్‌గా ఉన్నాము అనేది తెలుసుకోవచ్చు. ఇది లిమిటెడ్‌గా మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి మీకు చూపించడం కోసం, డెమో చూపించడం కోసం లిమిటెడ్‌గా రాసాం కాబట్టి మొత్తం జీరోలు కనిపిస్తున్నాయి. మీరు గనక పూర్తిగా రాసినట్లయితే జీరోలకు బదులుగా ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని బిట్లు ఆన్సర్ చేశారో దానికి తగినట్లుగా రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో మీరు రాసినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది ఈ విధంగా ఈ స్క్రీన్ మీద రెడ్ కలర్‌లోనేమో రాంగ్ ఆన్సర్స్, గ్రీన్ కలర్‌లోనేమో కరెక్ట్ ఆన్సర్స్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఈ విధంగా ప్రతి బిట్‌ని చూపించడం జరుగుతుంది. ఆ బిట్‌కి సంబంధించి మీరు ఏం ఆన్సర్ పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. నెక్స్ట్‌కి వెళ్ళి ప్రతి బిట్‌కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది మీరు చూడవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పటికి మనకి ఎగ్జామ్‌లో తప్పులు రావడం అనేటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామమే. సో ఫైనల్ ఎగ్జామ్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్‌లోనే దగ్గరగా 10, 11 బిట్లు తప్పులు ఇచ్చినటువంటి సందర్భాలు మనం గమనించాము. సో డీఎస్సీ లాంటి వాటిలో కూడా ప్రైమరీకి, ఫైనల్‌కి అనేటువంటి ఏర్పాటును కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో మనం కూడా ఏంటంటే 1, 6 తప్పులు ఇవ్వడం అనేటువంటి సహజంగా జరిగేటువంటి వ్యవహారమే. సో దీంట్లో మీరు ఆ 90% ఉండేటువంటి మంచిని పక్కన పెట్టేసి ఏదో 2%, 3% ఉన్నటువంటి తప్పుల్ని హైలైట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. సో మీరేం చేస్తారంటే ఏదైనా బిట్ తప్పుగా ఇచ్చాము అని చెప్పి గుర్తించినట్లయితే ఇక్కడ రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మాకు రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వన్స్ మీరు రిపోర్ట్ చేశారు అన్నట్లయితే మేము దాన్ని రివ్యూ చేసి సరి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మీరు ఇదే క్వెషన్ దగ్గరికి మళ్ళీ వచ్చినట్లయితే ఇక్కడ రివ్యూడ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇలాగే దీంతో పాటుగా లాస్ట్ సెక్షన్ వచ్చేసి ముఖ్యమైనటువంటి సెక్షన్ వచ్చేసి స్కోర్ బోర్డ్ అనేటువంటి సెక్షన్. సో స్కోర్ బోర్డ్ అనేటువంటి సెక్షన్‌లో వచ్చేసి ర్యాంక్స్ చూపించడం జరుగుతుంది. అలాగే ర్యాంక్స్‌తో పాటుగా ఏ జిల్లా నుంచి ఎవరు రాశారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా చూపించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా పోటీని పెంచేటువంటి తత్వం. సో ఏదైతే మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనేటువంటి ఆరాటం ఉంటుందో అది మన ప్రిపరేషన్‌ని మరింత ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ర్యాంక్స్ అనేటువంటివి కూడా ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సెక్షన్. సో ఈ సెక్షన్‌లో నుంచి మనం వివరాలన్నీ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కానీ వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ ఒకటి గుర్తించాలి. ఒక బ్యాచ్‌లోకి వచ్చేసరికి ఇంతమంది ఉండరు. ఇదేంటంటే అందరికీ సంబంధించినటువంటి ర్యాంక్ షీట్ అనమాట. అంటే ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే మార్కులు రాసిన తర్వాత ఎగ్జామ్ రాసిన
తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళందరివి కూడా కన్సాలిడేట్ చేసేసి ఒకే బ్యాచ్‌లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ర్యాంక్ షీట్ అనేది. కొంచెం వీలైనంత మనకి బ్యాచ్ అనగానే 10 మంది, 5గురు జాయిన్ అవుతూ ఉంటారు. ఆ 10 మంది, 5గురిలో ఈ ర్యాంక్ అనేటువంటిది అంత మీకేమీ పోటీగా అనిపించదు కాబట్టి మొత్తం అన్ని బ్యాచ్‌లు కలిపినట్లయితే ఏదన్నా ఒక 100 మందో, 200 మందో తయారవుతారు కదా! సో, అన్ని బ్యాచ్‌లు కలిపి ర్యాంక్ షీట్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. సో, ఈ విధంగా ర్యాంక్ షీట్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సో, మీరు ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్స్ చూడాలి అనుకున్నట్లయితే, రాసినటువంటి ఎగ్జామ్స్ ఆ రిజల్ట్ సెక్షన్‌లోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ యాప్‌కి సంబంధించినటువంటి సైడ్ బార్‌లో మీకు మై రిజల్ట్ అనేటువంటి ఒక సెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో, మై రిజల్ట్ అనేటువంటి ఈ సెక్షన్‌లోకి వెళ్ళినట్లయితే మీరు రాసినటువంటి ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి రిజల్ట్, అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్స్, క్వెషన్ పేపర్స్, అలాగే ర్యాంక్ షీట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మరొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది పేర్లు, వివరాలు తప్పుగా నమోదు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్ళి వాటిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సేమ్ ఇదే మాదిరిగా మనం తెలంగాణ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో, తెలంగాణకి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. అలాగే ఇందులోనే మనకి సిలబస్ ఇన్ తెలుగు గానీ, మెటీరియల్స్ గురించి కానీ, అలాగే ట్యుటోరియల్ వీడియోస్ గురించి కానీ, యూట్యూబ్ ఛానల్ గురించి కానీ వీటన్నిటి లింక్స్ ఉన్నాయి. ఇవి మీరు ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో కొంచెం ఫ్రీగా ఉండి జస్ట్ ఒకసారి వెబ్‌సైట్ చూద్దాము అనుకునేటువంటి టైంలో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేటువంటిది మాకు ఖచ్చితంగా అవసరం. మనం క్వాలిటీతో బిట్స్‌తో ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేయడం జరుగుతోంది. సో, ఎగ్జామ్స్ అనేటివి మీరు గమనించినట్లయితే ఏదో లైట్ బిట్లు, వన్‌లైనర్స్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేటువంటి తరహా బిట్లు కాకుండా ఇన్ డెప్త్ క్వెషనింగ్‌తో, ఇన్ డెప్త్ టెర్మినాలజీతో మనం బిట్లు అనేటువంటివి ఇవ్వడం జరుగుతోంది. సో, ఈ తరహా బిట్లతో కూడినటువంటి ఎగ్జామ్స్‌కి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. మనమేదో ఆ బ్రాండ్ అంబాసిడర్‌లు పెట్టుకోవడమో, లేదంటే అడ్వర్టైజ్‌మెంట్లు చేయడమో ఇవన్నీ కూడా మన విధానం కాదు. సో, మీ ద్వారానే మరి నలుగురికి చేరుకోవాలి అనేటువంటిది మా విధానము. సో, అందుకోసం మీకొచ్చేసి ప్రతి ప్యాకేజ్‌కి మీరు రాసినటువంటి ప్రతి ప్యాకేజ్‌కి పక్కన షేర్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో, ఒకవేళ మీకు గనక నవచైతన్య కాంపిటీషన్స్ హెల్ప్ అవుతోంది ఖచ్చితంగా అనేటువంటి భావన మీ మనసులో ఉంటే, ఒకసారి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, షేర్ చేసినట్లయితే వాట్సాప్‌లో మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ షేర్ చేసినట్లయితే మీకు ఒక చిన్న బెనిఫిట్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సో, ఏమంటే మీరు ఒకవేళ ఇందులోంచి షేర్ చేశారు అన్నట్లయితే, ఒకవేళ మీ ఫ్రెండ్ గనక మీ రిఫరల్ ద్వారా మీరు షేర్ చేసినటువంటి లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అన్నట్లయితే, వాళ్ళు పే చేసేటువంటి అమౌంట్‌లో 20% అమౌంట్ అనేటువంటిది మీకు డిస్కౌంట్ రూపంలో లభిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే డిస్కౌంట్ హియర్ అని చెప్పి వాలెట్ అనేటువంటి పదాలతో ఈ విధంగా కనిపిస్తుంది కదా! సో, మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అయ్యారు అన్నట్లయితే అప్పుడు మీకు ఒక 20% అమౌంట్ ఇందులోకి వచ్చి చేరుతుంది. ఈ అమౌంట్‌ని మీరు డబ్బుల రూపంలో తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేనులే కానీ, సో, జస్ట్ ఇదేంటంటే మీరు భవిష్యత్తులో ఏదైనా ప్యాకేజ్ తీసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఇంకేదైనా అడిషనల్ ప్యాకేజ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ అమౌంట్‌ని ఉపయోగించుకొని మీరు ఆ ప్యాకేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది పూర్తి వివరంగా వివరించాము అని చెప్పి అనుకుంటున్నాము. సో, ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సాధిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థాంక్ యూ.